వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం కొబ్బరి స్వీట్. ఈ కొబ్బరి స్వీట్ను చాలా టేస్టీగా అదేవిధంగా చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులో నేను పావు లీటర్ పాలు తీసుకున్నానండి. ఇలా పావు లీటర్ చిక్కటి పాలు తీసేసుకున్నాను. ఇలా చిక్కటి పాలు తీసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని పాలని వేడి చేసేసుకోవాలి. ఇలాంటి గరిటెతో కలుపుకుంటూ వేడి చేసేసుకోవాలండి. ఎందుకంటే పాలు అనేవి కింద మాడిపోతాయి, చిక్కటి పాలు కాబట్టి కింద మాడిపోతూ ఉంటాయి. సో ఇలా మసలగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. అదేవిధంగా అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆ కడాయి కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని, ఇక్కడ నేను ఆయిల్ తీసేసుకుంటున్నానండి. మీరు నెయ్యి కావాలంటే నెయ్యి వేసేసుకోవచ్చు. అదేవిధంగా ఒక గ్లాసుడు కొబ్బరి తురుమును వేసేసుకొని, ఇలా ఒక గ్లాసుడు ఎండు కొబ్బరి తురుమును వేసేసుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. కొబ్బరి పచ్చిదనం అంతా పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోకి ఇందాక మనం కాచి పెట్టుకున్నాం కదండి పాలని, అవి ఇందులోకి ఒక గ్లాసుడు తీసేసుకొని ఇలా హాఫ్ గ్లాసుడు పాలు పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ గ్లాసుడు పాలు పోసేసి ఒకసారి కలిపేసి, చూడండి కొబ్బరి అనేది కలపకుండా ఉండడం వల్ల కొద్దిగా మాడిపోతుంది. సో వెంటనే పోసేసుకోవాలండి పాలు అనేవి. మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసేసి ఇలా కలిపేసుకొని పాలల్లో కొబ్బరి అనేది బాయిల్ అయ్యేదాకా కలిపేసుకోవాలండి. ఇలా దగ్గర పడేదాకా పాలు మొత్తం కొబ్బరి అనేది పీల్చుకునేదాకా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటూ కింద మాడిపోకుండా కలిపేసుకుంటూ ఇలా బాయిల్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఒక గ్లాసుడు కొబ్బరికి కొద్దిగా తక్కువ హాఫ్ గ్లాసుడు కన్నా ఎక్కువ చక్కెరను వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోయేదాకా కలిపేసుకొని ఇది మొత్తం చిక్కబడేదాకా దగ్గరికి వచ్చేదాకా కొబ్బరి మొత్తం దగ్గరికి, పాలు కొబ్బరి చక్కెర మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల కొబ్బరికి చాలా టేస్ట్ వస్తుంది. అదేవిధంగా ఎక్కువ స్వీట్నెస్ లేకుండా చాలా స్వీట్, మీడియంగా స్వీట్ ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి స్వీట్. ఇలా కలిపేసుకుంటూ చక్కెర అనేది కరిగిపోయి, చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకోవాలండి. కొద్దిగా మనకు జిగురుగా మనం పానకం పడతాం చూడండి, అలా కొద్దిగా మనకు ఇట్లా చిక్కగా వచ్చేస్తుంది. ఇలా రాగానే ఇలా గరిటెతో తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగేసి కొంచెం పానకం లాగా తిక్కగా వస్తుందండి. ఇలా అతుక్కపోతుంది. అతుక్కపోయినప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేసి స్వీట్ అనేది అతుక్కపోతుంది. సో అతుక్కపోయినప్పుడు ఇలా తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకొని, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా గరిటెతో స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా గరిటెతో అనుకోవాలి. ఒకవేళ గరిటెతో కాకుండా మీ దగ్గర షేపర్ ఏదైనా ఉంటే దాంతో కూడా అనుకోవచ్చండి. నేను ఇలా స్క్వేర్ షేప్ చేసేసి పెట్టేశాను. దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. చల్లారనిస్తే గట్టి పడిపోతుందండి. ఇలా కొద్దిగా గట్టి పడిపోయాక షాక్తో ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మరీ గట్టి పడియాక కట్ కాదు కాబట్టి ఇలా కొద్దిగా గట్టి పడగానే ఇలా షాక్తో పీసెస్గా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా షాక్తో కట్ చేసేసుకొని నేను స్క్వేర్ లాగా షేప్ ముక్కలను చేసేసుకున్నానండి. వీటిని మరి కొద్దిసేపు ఆరనిస్తే గట్టి పడిపోతాయండి. చూడండి, ఇవి కొద్దిగా ఆరినాక ఇలా గట్టిగా అయిపోయాయి. మరికొద్దిసేపు ఆరనిచ్చారనుకోండి ఇంకా గట్టిగా అవుతాయి. ఇవి కొబ్బరి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.